హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఇప్పుడైతే మనకి వరలక్ష్మి వ్రతం దగ్గరకు వచ్చేసింది. సో మనమైతే కొన్ని ఐటమ్స్ అయితే ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆ రోజుకి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. సో ఆ ఐటమ్స్ ఏంటంటే మనమైతే అమ్మవారిని అలంకరించుకోవాలి, చీరతో అలంకరించుకుంటే ఇలాంటి అమ్మవారి ఫేస్ ఉన్న ప్రతిమ అయితే తీసుకోవాలి. లేదంటే మీరు కొబ్బరికాయకి పసుపు పెట్టి కూడా అమ్మవారి ఫేస్ లాగా రెడీ చేసి మీరు అలంకరించుకోవచ్చు. అండ్ మెయిన్ మనకి కావాల్సిందైతే వరలక్ష్మి వ్రత కల్పము అనే బుక్ మనకి పూజ స్టోర్లో దొరుకుతుంది. సో ఇంకా కుంకుమ, పసుపు ఇవైతే నిండుగా తెచ్చుకోవాలి, ఎందుకంటే అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాం కదా. అండ్ అలాగే కంకణాల దారం, ఇలా మనము వాయనంలో ఇవ్వడానికి చిన్నవి కుంకుమ, పసుపు ప్యాకెట్లు, అండ్ ఆవు పంచకం. ఇదైతే మెయిన్ మనం తెచ్చుకొని శుక్రవారం రోజు పొద్దున్నే ఇల్లునైతే శుద్ధి చేసుకోవాలి ఈ ఆవు పంచకంతో. అండ్ మన దీపం కోసం వత్తులు, వస్త్రం, గంధం, ఇంకా అమ్మవారి కలశం పైనకి పీట పైనకి 2 బ్లౌజ్ పీస్లు, ధూపం కప్స్. ఇవైతే నేను ఆవు నెయ్యితో చేసిన దీపాలు అయితే నేను తీసుకున్నాను మీషోలో. చాలా బాగున్నాయి. ఒక 10 to 15 మినిట్స్ అయితే వెలుగుతాయి ఇవి. సో ఒక 110 115 పడింది. ఇలాంటివి 2 బాక్సెస్ వచ్చాయి. ఈచ్ బాక్స్లో 50 అంటే 100 పీసెస్ అయితే వచ్చాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే పువ్వులు కుచ్చుకోవడానికి పువ్వుల దారం తీసుకోవాలి. అండ్ ఇది కర్పూరం, పసుపు కొమ్ములు అమ్మవారికి కట్టడానికి, మనకి చేయికి కట్టుకోవడానికి కూడా తీసుకోవాలి. అండ్ అలాగే అగరబత్తీలు, ఇంకా అమ్మవారిని అలంకరించుకునే వాళ్ళు లేదా అమ్మవారికి చీర సారీ పెట్టాలి అనుకున్నవారు శారీ తీసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాను, ఎందుకంటే అమ్మవారిని అలంకరించుకుంటాను కాబట్టి. అండ్ ఇంకా ఇవే కాకుండా మీకు మనకి కావాల్సిన ఐటమ్స్ ఇలా పేపర్ పైన రాసుకోవాలి. దీంట్లో అయితే ఇంకా నేను తెచ్చుకోనివి పువ్వుల దండ ఆ రోజే తెచ్చుకోవాలి, లోటస్ ఫ్లవర్ ఒకటి తెచ్చుకోవాలి, కొబ్బరికాయలు 3 కొబ్బరికాయలు అయితే పడతాయి, ఫ్రూట్స్. మీరు ఎందరికి వాయినం ఇవ్వాలనుకుంటున్నారో ఒక్కోసారి లెక్క పెట్టుకొని తమలపాకులు తెచ్చుకోవాలి. అండ్ అలాగే నవగ్రహాలు పెట్టుకుంటాము, అలాగే పసుపు గణపతి పెట్టుకుంటాం కాబట్టి 10 పోకలు అయితే తెచ్చుకోవాలి. వాయనం గాజులు, మీరు ఎంతమందికి వాయనం ఇస్తే అన్ని అరటిపళ్ళు అయితే తెచ్చుకోవాలి. ఇలా ఒక పేపర్ పైన రాసుకొని మనం రెడీగా పెట్టుకుంటే అన్నీ వచ్చాయా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇవైతే మనం మెయిన్గా తెచ్చుకోవాలి. ఇలా అన్నీ మనము ముందు రోజు అంటే గురువారం రోజు కల్లా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే వ్రతం అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో ఇలా అమ్మవారిని అలంకరించుకునే వాళ్ళైతే ఇలా గ్రీన్ కానీ రెడ్, అమ్మవారికి ఇష్టమైన కలర్ అయితే కలర్తో తీసుకోవాలి శారీ. నేవీ బ్లూ అలాంటి కలర్స్, యాష్ కలర్స్ అయితే తీసుకోవద్దు. ఇలా ఒక రోజు ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. కొత్తగా వ్రతం చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. అండ్ అలాగే మెయిన్ మనం ప్రసాదాలు ఎన్ని చేసుకోవాలనుకునేది మన ఇష్టం. ఒక్క ప్రసాదంతో అయినా చేసుకోవచ్చు, లేదా మీకు ఓపిక ఉంటే 9-10 ప్రసాదాలు ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ అందులో మెయిన్ అయితే ఈ శనగలు నానబెట్టి అయినా అమ్మవారికి పచ్చి పెట్టవచ్చు, లేదా కొంచెం ఆయిల్ వేసి వేయించైనా పెట్టవచ్చు. అండ్ అలాగే వాయనంకి కూడా వాడాలి మనం శనగలు. అండ్ ఈ పెసరపప్పు అయితే వడపప్పు చేయొచ్చు. వడపప్పు కూడా ఈజీగా పప్పులో కొన్ని వాటర్ వేసి ఒక 2 hours నానబెట్టి, ఆ నానబెట్టిన పప్పు పైన కొంచెం చిన్న బెల్లం ముక్క పెడితే రెడీ అయిపోతుంది, వడపప్పు రెడీ అయిపోయినట్టే. అలాగే పానకం కోసం ఒక గ్లాస్ వాటర్లో కొంచెం బెల్లం వేసి, బెల్లం అంతా నానిన తర్వాత 2-3 తులసాకులు వేస్తే సరిపోతుంది, పానకం రెడీ అయిపోతుంది. అండ్ అలాగే చలిమిడి కోసం అయితే మనము బియ్యపిండి పట్టించి పెట్టుకోవాలి. ఆ బియ్యపిండి, ఈ 3 వడపప్పు, పానకం, చలిమిడి అయితే అమ్మవారికి చాలా ఇష్టం. అండ్ అలాగే ఇదైతే నా లాస్ట్ ఇయర్ అమ్మవారి వ్రతం ఇలా చేసుకున్నాను, ఇలా అలంకరించుకుంటాను. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో.